హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన్ని కొన్ని విషయాలు అడిగి కనుక్కుందాము. నమస్తే అండి. ఇప్పుడు రీసెంట్గా బాగా ఫేమస్ అవుతుంది ఏంటి అంటే ఒక ఇష్యూ, సైఫ్ అలీ ఖాన్ పైన దాడి. ఆయన ఇంట్లో ఉండగా దుండగులు వచ్చి దాడి చేయడము, ఒక సీసీటీవీ ఫోటేజ్ కూడా వైరల్ అవుతుంది. సో ఎవరు చేశారంటారు? అంత బందోబస్తీ పట్టువాడి అంత ఫ్యామిలీ వాళ్ళది, అంత పెద్ద బందోబస్తీ ఉంటుంది. కానీ ఎవరో నార్మల్ ఏమంటారు నిక్కర్ గ్యాంగ్ లాగా అలాంటి వాళ్ళు వచ్చి చేసినట్లుగా అనిపిస్తుంది. దాని గురించి మీరేమనుకుంటారు? దొంగ అనేవాడు ఎప్పుడైనా దొంగే. వాడికి ఎక్కడో దోచుకోవాలి అని అనిపించినప్పుడు మారు వేషంలో కళ్ళు గప్పి వెళ్ళడం అలవాటు వాళ్ళకి. దొంగలకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా బాగా పాటిస్తారు. చీకట్లోనే వెళ్ళాలి, ఎవరికి దొరకకూడదు, సౌండ్స్ చేయకూడదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఎవరికి కనపడకూడదు, మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ పెట్టుకోవాలి, ఇలాంటివి ఉంటాయి. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ గారి జీవితం ఏంటంటే అదొక తెరిచిన పుస్తకం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తారు, ఎప్పుడు లోపలికి వస్తారు, ఎప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్తారు, ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు సెలూన్కి వెళ్తావు, ఎప్పుడు షూట్కి వెళ్తావు, అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో అలా ఉంటాయి, అందరికీ ఓపెన్ అనమాట. సో ఆ టైంలో వాళ్ళకి అలా తెలుస్తుంది. వీళ్ళు కూడా ఊహించారు, వై బికాజ్ ఇంత పెద్ద సెక్యూర్డ్ అపార్ట్మెంట్, ఇలాంటివి జరగవులే అని, సీసీటీవీ కెమెరాలన్నీ ఉండగా. ఈ టైంలో కొత్త రకం దొంగలు అదునుగా తీసుకుంటున్నారు. ఏంటంటే ఎలాగూ సీసీటీవీ ఉంది కదా అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్ అసలు ఇది చాలా స్ట్రిక్ట్ అని వాళ్ళు ఫీల్ అయ్యి, ఇది బాగా సెక్యూర్డ్ అని వాళ్ళు ఫీల్ అయ్యి రిలాక్స్ అవుతారు. ఈ టైంని అదునుగా తీసుకొని మనం లోపలికి వెళ్ళి మన టార్గెటెడ్ హౌస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫ్లోర్లను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు వీడు? 101, 102, 103, 108 ఇవన్నీ ఉంటాయి. ఏ తలుపు టప్ టప్ అన్నా మనం పక్క నుంచి వచ్చి చూస్తాం, మన తలుపు ఎవడన్నా కొట్టాడా లేకపోతే ఏమన్నా అయిందా అని. ఎవడో ఒకటి, మనం రాకపోయినా ఆడో, వాడు రాకపోయినా వీడో, ఎవడో ఒకటి చూస్తాడు, దొరికిపోతాడు వీడు. అదే పెంట్ హౌస్ ఒకటే ఉందంట ఖాళీగా అంటే అంతకు మించిన అదృష్టం ఇంకే ఉంది వీడికి. అండ్ పెంట్ హౌస్కున్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వరకు అందరు బాగానే వస్తారు, ఆ తర్వాత ఒక మెట్టెకి పైకి వెళ్ళాలి. నువ్వు లేదా నీకు సంబంధించిన వాళ్ళే పైకి వెళ్తారు, మిగతా వాళ్ళు పట్టించుకోరు మిమ్మల్ని. లిఫ్ట్ అక్కడి వరకే ఆపేస్తావు నువ్వు, సెక్యూరిటీ పర్పస్ కోసం. పైకి వరకు నువ్వు తేవు. మెట్టు కిందో దాని చాటో దీని చాటో దాక్కునే ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ టెర్రస్ పైన వాటర్ ట్యాంకులు చేస్తాయి కాబట్టి దాని వెనకాలో దీని వెనకాలో దాక్కునే ఫెసిలిటీలు కూడా ఉంటాయి. చూడు దొంగలకి ఎన్ని సౌకర్యాలు. మరి నేను టిప్స్ కాదు, అంటే మన అపార్ట్మెంట్స్ అన్నిట్లో అలాగేదా ఉండేది. అవును, మళ్ళీ కాదు అంత సెక్యూరిటీ దాంట్లో కూడా ఇలా జరిగింది. ఇద్దరు వచ్చారు, వీళ్ళని అడిగితేనేమో 2 గంటలకు జరిగిందంట ఇన్సిడెంట్. ఆ టైంకి ఫోటో చూస్తే ఎవడు రాడు, ఆ టైంకి రాడు వాడు. దాని గురించి బాగా తెలిసినాడు వాడు ఎప్పుడో వచ్చి కూడా లోపల ఎక్కడ దాక్కోవచ్చు కదా. వాడు దాక్కోవడానికి ఉన్న ఫెసిలిటీలు చూడు, ముందు రూట్ తెలియాలి కదా వాళ్ళకి. మళ్ళీ ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఆ తర్వాత ఏముంటాయి, మన హౌస్కి కూడా సైడ్కి వాష్రూమ్ లాంటిది ఏదో పెడతాం కదా, వాష్ ఏరియా, దాని వెనకాల కూడా చిన్న సందులు ఉంటాయి. ఏదో పని ఉన్నట్టు పెట్టుకుంటాం మనం కూడా, కానీ అవి ఉంటాయి, అక్కడ హైడ్ అవ్వచ్చు. మళ్ళీ పెంట్ హౌస్ పైకి కూడా మెట్లీసి ఏదో పెడతాం, గార్డెనింగ్ పెట్టుకుంటాం, ఆ చెట్ల పొదల్లోనూ వాడు హైడ్ అయి చావచ్చు. దాక్కోవాలంటే కాదేది అనర్హం అన్నట్టు వాడికి బోలెడన్నీ ఉంటాయి అక్కడ ఫెసిలిటీలు. అండ్ ఇవన్నీ మనం రెగ్యులర్గా చూడం. ఎందుకు అంటే మన కాన్ఫిడెంట్ ఏంటి, వీఆర్ సెక్యూర్డ్, సీసీ కెమెరాస్ ఉన్నాయి, వీఆర్ సెక్యూర్డ్ అంతే. ఇంటికి వస్తే నువ్వు నేను తప్ప ఎవరు రారు, మన వాళ్ళు తప్ప ఎవరు రారు, మన పిల్లలు తప్ప ఎవరు రారు, ఇలాంటి ఒక సెన్స్ మనకు ఉంటుంది కాబట్టి అంత ఫ్రీగా ఉంటారు. ఇది అదునుగా తీసుకొని వచ్చిన దొంగవాడు అనేది నా అభిప్రాయం. అండ్ ఏ కేసు అయినా సరే టైంకి వాళ్ళ ఆవిడ ఇంట్లో లేదంటే ఈవిడే చేయించిందేమో, వాళ్ళ పనులు తప్ప ఎవరు లేడంట వాళ్ళే చేశారేమో, సైఫ్కి బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసిందేమో, ఇంకెవడన్నా చేశాడేమో, ఈ అపోహలని పెట్టుకోవద్దు. ఏ కేసుకైనా సరే పోలీసుల ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది, అది డిక్లరేషన్, దాన్నే మనం కన్సిడర్ చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు, బికాజ్ అది అయ్యేంత వరకు ఏ కేసు గురించి మనం మాట్లాడకూడదు, తప్పది. లా ప్రకారంగా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు రిలీజ్ చేశాక వీ కెన్ స్పీక్ అబౌట్ దట్. కానీ వాళ్ళు అంత ధైర్యంగా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందని తెలిసి కూడా అంత ధైర్యంగా ఎలా వచ్చి ఉంటారు? సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందని తెలిసిన తర్వాత ధైర్యంగా ఎందుకు వచ్చి ఉంటారు అంటే
ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను మా, అక్కడ ఖచ్చితంగా నాకు డైమండ్ నెక్లెస్ ఏదో దొరుకుద్దని నాకు తెలుసు. ₹1,00,00,000 ఉంటే వాడికి చాలు, వాడి జీవితం అంతా గడిపేయడానికి. వాడికి అదే ఎక్కువ. వెళ్ళిపోతాడు ఎక్కడికో మొహం చాటేసుకొని. ఇంకెవడు గుర్తుపట్టడుగా. ఇంకా కావాలనుకుంటే మొహానికి 40,000 50,000 పెడితే సర్జరీ చేసుకు చావచ్చు. నీ ముక్కు మూతి మొత్తం మార్చుకోవచ్చు నువ్వు. ధైర్యంగా తిరుగు ఇలా 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 ఇలా. ఎవడు పట్టుకుంటాడు నిన్ను? అవును. సాంకేతిక డెవలప్ అయిన తర్వాత ఇన్ని ఫెసిలిటీలు వచ్చాయి. సో వాడు అంత ధైర్యంగా వచ్చాడు. వాడికి 1,00,00,000 2,00,00,000 సంబంధించిన మంచి డైమండ్ లాకెట్ దొరికితే హ్యాపీయే కదా. వాడు డిమాండ్ చేసింది కోటేగా. ఫస్ట్ పని మనిషిని అడిగింది అంతే, ₹1,00,00,000 అని ఇంగ్లీష్లోనే డిమాండ్ చేశాడంట. చూడు, ఎడ్యుకేటెడ్ దొంగ. ఎడ్యుకేటెడ్ దొంగ. నెక్స్ట్ ఇప్పుడు ఈ కల్పిత కథలు విష్ణయ్ గ్యాంగే చేసి ఉండొచ్చు. అవునవును, సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసింది, సిద్దికిని టార్గెట్ చేసింది. అవును, మర్చిపోయా, సల్మాన్ ఖాన్తో పాటు హమ్ సాత్ సాత్ ఏ సినిమాలో ఇంకో క్యారెక్టర్లో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. సో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని వేటాడంటే మొత్తం ఇదంతా ఆయనే తిండు. ఓ ముక్క సైఫ్ అలీ ఖాన్కి, ఓ ముక్క ఆవిడికి, ఓ ముక్క ఈవిడికి ఇస్తారు. వేటాడినందుకు ఈయనని, తిన్నందుకు వీళ్ళందరినీ చంపేద్దాము అని వాడు మొత్తం గ్రౌండ్ లెవెల్లో ప్లాన్ వేసుకొని బిష్ణోయ్ ఒకరిని పంపించాడు. చూడు బయట ఉన్న కథనాలు. నెక్స్ట్ ఇంకొకటి, ఆ సీసీటీవీలో వాడి మొహం కనబడి వచ్చింది. అవును, క్లియర్గా ఎత్తుక్కుంటున్నాడు. వాడి మెడలో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ఉంది. అయిపోయింది. ఒక ఎంపీ బయలుదేరింది అదే పనిగా, ఓ సంఘ సంస్కర్త బయలుదేరింది ఇంకెక్కడి నుంచో. ఇది వాళ్ళ పనే, కావాలనే ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ ఒక వాదన, ఇంకేదో వాదన. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ అప్పుడు ఎప్పుడో క్రీస్తు పూర్వమో లేకపోతే ఇంకో గ్రహం ఉన్నప్పుడు పబ్లో గొడవ పెట్టుకున్నాడు. ఏంది గొడవ అంటే, ఓ బిజినెస్ మ్యాన్ పని చేసుకుంటున్నాడు. ఈయనేమో మొత్తం గ్యాంగ్తో వెళ్ళి కింద పడి మీద పడి పగలబడి నవ్వుతున్నారు. సైలెన్స్ ప్లీజ్, కాంట్ యూ మెయింటైన్ సైలెన్స్ అని వాడు అడిగాడు. నన్ను సైలెంట్ అంటావా, నీకెంతో ధైర్యం రా, నేను ఎవరో తెలుసా అని సైఫ్ అలీ ఖాన్ వెళ్ళి వాడిని కొట్టాడంట. ఆ జరిగి కూడా చెప్పా కదా, ఓ జన్మ అయిపోయింది. వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్, వాళ్ళ తరపున మనుషులే వచ్చి ఇప్పుడు ఏమైనా అటాక్ చేశారా, అప్పటి నుంచి పగ పెంచుకున్నారా? ఇన్ని ఒక ఇన్సిడెంట్ జరిగితే అన్ని రూట్స్ వెతుక్కోవడం ఇప్పుడు తీర్చుకుంటున్నట్లు సాధారణం. కానీ ఏం జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు ఉన్నారు. వాళ్ళ పని అది. 10 మంది బృందాలుగా విడిపోయారు, మొత్తం గాలిస్తున్నారు. అండ్ ఆయన నాయక్ దిగాడు మనిషి. తనెవరు, టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ స్ఫూర్తి. ఆయన 80 పైన ఎన్కౌంటర్లు చేశాడు. గ్యాంగ్స్టర్లకు ఆయన అంటే పెద్ద ఇది. ఆయన దింపారు. ఆయన మంచిగా గన్ పెట్టుకొని వచ్చాడు. సో ఇంతమంది చేసినప్పుడు ఫైనల్ అవుట్పుట్ వాళ్ళు ఇస్తారు. రిజల్ట్ అయితే మంచిగా 100%. వాడు పట్టుకుంటారు, చూపిస్తారు. ఓరా బాబు ఎందుకు చేసావురా అంటే, ఏమీ లేదు దొంగతనం చేశాను అన్నాడా? ఓకే. లేదు నన్ను బిష్ణోయ్ పంపాడు, ఈయనను చంపమన్నాడు అన్నాడా? ఓకే. లేదు నాకే వీళ్ళందరినీ చంపాలనిపించి వచ్చాను అన్నాడా? ఓకే. మతిస్థిమితం లేక ఏదో ఎక్కానండి ఇక్కడికి వచ్చానా నేను అంటాడా? తెలీదు. తప్పించుకోవడానికి వాడు ఏం చెప్తాడో అప్పుడు కదా వినాలి మనం. అది. సో అప్పటి వరకు మనం కన్క్లూడ్ చేయడానికి వీల్లేదు. అందుకే కరీనా కపూర్ పోస్ట్ పెట్టింది, మా వ్యక్తిగత జీవితానికి మా దీనికి ప్రైవసీ ఇవ్వండి ప్లీజ్, కొంచెం మా ప్రైవసీని కూడా గౌరవించండి, అనవసర స్పెక్యులేషన్స్ వద్దు, కొంచెం తట్టుకోండి, ఏం జరిగిందో చెప్తారు అందరూ. అప్పటి వరకు ఇది జరిగిందేమో, అలా జరిగిందేమో. నెక్స్ట్ ఇక అసలు విషయానికి వద్దాం. ఇన్ని డబ్బులు కార్లు ఇన్ని ఉండి ఆటోలో తీసుకురావడం ఏంటి అని చెప్పి అంటున్నారు. అదొక కథనం వస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నామా, నిన్ను పొడి చేశా, నేనే నిన్ను పొడిచా, ఓకేనా? ఆయన నిన్ను పట్టుకొని బయటకు తీసుకెళ్ళాలి. చక్కగా సెల్లార్కి వెళ్ళి లోపలికి వెళ్ళి కార్కి ఎత్తుక్కొని సెల్లార్కి వచ్చి చిట్టి అని వెనక్కి తీసి అటు తిప్పి ఇటు తిప్పి వాచ్మెన్ ఓపెన్ ద గేట్ అనేసరికి నీ ప్రాణం ఉండదు. ఇంకెవరికైనా డ్రైవర్ కార్ రెడీ చేయి అంటే వాడు నీట్గా తుడిసి అన్నీ చేసి, సార్ రండి సార్ డిక్కీ తెరవమంటారా అనేంతవరకు ప్రాణం ఉండదు. ఇమీడియట్ రియాక్షన్. ఫస్ట్ నిన్ను పట్టుకొని కిందికి రావాలి. నేను అక్కడి నుంచి, నేను ఏడో ఉన్నా మిద్దె పైన, ఫస్ట్ కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత ఎవడన్నా వెళ్తే లిఫ్ట్ అడగాలి, లేదా ఆటో అయితే ఆటో ఆపాలి. ఆపేసి గబగబ పరిగెత్తుకొని పనండి హాస్పిటల్. నెక్స్ట్ లీలావతి హాస్పిటల్కి ఎందుకు, అటు పోవచ్చు కదా, ఇటు పోవచ్చు కదా, వెళ్ళొచ్చు కదా. మరి దగ్గరలో అంత ఇదిగా ఆటో ఎక్కినోడు ఏ హాస్పిటల్ పోకుండా లీలావతికి ఎందుకు వెళ్ళాలి? లీలావతి హాస్పిటల్ సెలబ్రిటీస్ అందరికీ ట్రస్ట్ అంటే ఓ నమ్మకం అంతేమా, ఒక నమ్మకం, చాలా నమ్మకం, మామూలు నమ్మకం కాదు.
ఎంత ట్రస్ట్ వర్తి అంటే అసలు మన ఇంట్లోనే ఉన్నామా అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. జీవితం మీద ఒక ఆశ ఉంటుంది. లీలావతి మెహతా గారు, కీర్తిలాల్ మెహతా, కీర్తిలాల్ జ్యువెలర్స్ ఉందా, వాళ్ళదే హాస్పిటల్ అది. ఆవిడ లేరు ఈవిడ లేరులే, కానీ వాళ్ళ మీద ఒక నమ్మకం, ఆ ట్రస్ట్ మీద ఒక నమ్మకం. సో అక్కడికి వెళ్తారు మహా సెలబ్రిటీస్ అందరూ కూడా. నువ్వు జస్ట్ తీసుకెళ్ళి ఆవరణలో పడే అంతకి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు బయటకు వచ్చాడుగా ప్రాణాలతో, నువ్వు ఇంకెక్కడికి తీసుకెళ్ళినా అది ఉంటుందో ఉండదో తెలియదు. వాళ్ళ నమ్మకం. కానీ బయట కథనాలు ఎలా ఉన్నాయంటే, మీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత హోదా ఉన్నా టైంకి మీరు ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఇట్లా సింపతి లాగా క్రియేట్ చేయడం. అలా అలా అనేవాళ్ళు ఉంటారులే, బట్ ఇట్స్ ఓకే, దానికి మనం ఏం అనలేం. ఎవరు లేరు కాబట్టే కదా దొంగగాడు పైకి వచ్చాడు. అదొకటి ఆలోచించుకోండి. మీ టైంకి ఇన్నుండి అన్నుండి అంటే ఇన్నుంటే అన్నుంటే ఆ దొంగ రాడు ఫస్ట్ పైకి. ఎందుకంటే ఇన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి. ఆ టైంకి అవన్నీ అక్కడ లేవు కాబట్టి వాడు పైకి వచ్చాడు హ్యాపీగా. ఇది కూడా మైండ్లో ఫెస్టివల్ సీజన్ కావడంతో వాడికి ఫెస్టివల్ అక్కడ ఉంటుందని నేను అనుకోను మా. ఏమో మరి ఆడు పైకి అట్లా వెనక నుంచి వచ్చాట, అది కూడా రీజనే ఉండొచ్చు. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈజీగా లోపలికి రావడానికి ఛాన్స్ ఉంది. మైట్ బి. ముంబైలో సంక్రాంతి అంత ఇదిగా చేస్తారని నేను అనుకోను. పొంగల్ అంతా చేయరు మరి, అదేం ఫెస్టివల్. ఓవరాల్గా అయితే ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు వాడిని పట్టుకుంటే మనకు అసలు విషయం తెలుస్తుంది, ఒరే ఎందుకు వచ్చావురా అని. సో అతన్ని కనుక్కున్న తర్వాత కానీ మనకి ఏంటి తెలియదు. సో అప్పటిదాకా వెయిట్ చేద్దామంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.